చాలామంది గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ వీటితో బాధపడతా ఉంటారు. సంవత్సరాలు గ్యాస్ టాబ్లెట్స్ మింగుతానే ఉంటారు. ఇవి ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల బోన్స్ వీక్ అవుతాయి. కొంతమందిలో లాంగ్ టర్మ్ లో మెమరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, విటమిన్స్ బాడీలో తగ్గుతాయి. సో అట్లా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ఆపిచ్చాలి అనుకుంటే చాలా మందిలో అసలు అవ్వదు. వాళ్ళు చెప్తారు, ఒక్క రోజు మింగకపోయినా నాకు పొట్టలో చాలా ఇబ్బందిగా ఉంటుంది అని. ఇంతకుముందు స్కోపీలు అన్నీ చేయించుకున్నాము, అయినా కానీ తగ్గట్లేదు, కాబట్టి రోజు వాడుకుంటున్నాం అని చెప్తారు. చాలాసార్లు ఇట్లా ఎంతకి తగ్గకపోవటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆందోళన, స్ట్రెస్, ఇంకా నిద్ర లేకపోవడం. రెండిటి ప్రభావం వల్ల బాడీలో కొన్ని హార్మోన్స్, కార్టిసాల్, అడ్రినలిన్ అనేవి రిలీజ్ అవుతాయి. వీటి వల్ల యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది స్టమక్ లో. సో ఈ తెలియని స్ట్రెస్, నిద్రలేమి అనేవి తగ్గకపోవడం వల్ల ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంటుంది సంవత్సరాలు. చాలాసార్లు మేము కొంచెం నిద్రపోవటానికి, కొంచెం టెన్షన్ తగ్గటానికి టాబ్లెట్ పెట్టంగానే ఇది కూడా తగ్గిపోతుంది అనమాట, పొట్టలో ఇబ్బంది అనేది కూడా. సో మనం స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ మంచి డైట్ తీసుకొని టెంపరీగా కొంచెం ఆందోళన తగ్గించే బిళ్ళలు వాడుకుంటా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ గ్యాస్ టాబ్లెట్స్ వాడే ట్రెండ్లో నుంచి మనం తొందరగా బయటపడిపోవచ్చు.